అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఒక సర్వే ఏంటంటే ప్రపంచ మార్కెట్లలో ప్రజెంట్ ఇండియా అంటే స్టాక్ మార్కెట్కు ఉన్న ప్రభావం తగ్గిపోయింది. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇండోనేషియా, తర్వాత చైనా, తర్వాత జపాన్ లాంటి దేశాలను చూస్తున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క వాల్యూ కానీ స్టాండర్డ్స్ కానీ కొంచెం పడిపోయినాయని చెప్పేసి ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది సార్. అంటే ప్రజెంట్ మీరేం చెప్తారు సార్ దాని గురించి? అంటే నిజంగా కూడా ఇండియన్ మార్కెట్ వీక్గా ఉందా? లేదండి, అది ఒక్కొక్క ఒపీనియన్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే. మన ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అందులో ఎటువంటి డోకా లేదు. ఓకే. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే ఇలాంటివన్నీ వస్తూనే ఉంటది. అప్పుడప్పుడు రేటింగ్స్ ఇస్తూనే ఉంటారు. ఓకే. ఇవన్నీ మనం ఏదో సంథింగ్ ఇప్పుడు మార్కెట్ ఒక 2 సంవత్సరాల నుంచి ఏం పెద్దగా పెరగట్లేదు. అవును, అంటే నేను అదే అడుగుదాం అనుకో సార్ నెక్స్ట్ క్వశ్చన్. అంటే వాళ్ళు ఆర్టికల్లో కూడా చెప్పింది నిజం. అంటే 2 సంవత్సరాల నుంచి గ్రోత్ లేదంటే ఇంచుమించు అంటే ఫారెన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి అయితే చూపించారు కదా సార్. ఏమండి, ఎప్పుడు గ్రోత్ ఉంటుందా చెప్పండి? ఓకే. 24 గంటలు డబ్బులు ఇదేమన్నా చెట్ట 24 గంటలు డబ్బులు పీక్కోవడానికి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి మంచి రోజులు మళ్ళీ వస్తాయి, రావడానికి అవకాశం చాలా ఉంది. మన ఎకనామీ బాగుంది, కంపెనీస్ అన్ని మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మన యూత్ అంతా ఇప్పుడు నెక్స్ట్ ఇండియా ఇట్స్ డెవలపింగ్ ఎమర్జింగ్ కంట్రీ అండి, ఆల్వేస్ ఎమర్జింగ్ కంట్రీ. మనం ఇంకా చాలా ఎదగాలి. కాబట్టి అసలు ఇదే ఆరంభం ఒక విధంగా చెప్పాలంటే నన్ను అడిగితే. నెక్స్ట్ 10 to 15 years కి ఇది ఒక పునాది అన్నమాట. ఇప్పుడుండే యంగ్ జనరేషన్ కి వాళ్ళ ఫ్యూచర్స్ అందరూ బాగుండాలంటే ఇప్పటి నుంచే పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్ లో పెట్టుబడి పెట్టుకుంటే నెక్స్ట్ 15 to 20 years కి కోటీశ్వరులు అవడానికి అవకాశం.